హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మైక్రోవేవ్ ఓవెన్, ఓటీజీ, ఎయిర్ ఫ్రైయర్ ఏది ఎలా పనిచేస్తుంది, ఏది ఎవరికి అవసరము, ఈ మూడింటి మధ్య ఉన్న తేడా ఏంటనేది మనం తెలుసుకుందామండి. ఈ డిఫరెన్స్ కనుక తెలిస్తే మీరు మీ మూడిట్లో ఏదైనా ఒకటి ఉన్నా మీకు అసలు అది ఎందుకు పనిచేస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. లేకపోతే మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఏ వస్తువు మన ఇంట్లో అవసరానికి సరిపోతుంది అనేది. సో ఆ టాపిక్ని నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూసి నచ్చితే మాత్రం ఇది ఉపయోగపడుతుందనే వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, స్టిల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ముందైతే మనము మైక్రోవేవెన్ గురించి తెలుసుకుందామండి. మైక్రోవేవెన్లో ఏంటంటే మీరు షాప్కి వెళ్ళి మాకు మైక్రోవేవెన్ కావాలండి అని అనగానే వాళ్ళు మీకు ఏ మోడల్ కావాలి మేడం అని అడుగుతుంటారు. ఎందుకంటే మైక్రోవేవ్ ఓవెన్ ఒక్కటే అయినా కూడా మనం మాట్లాడే పదము దాంట్లో 3 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. బేసిక్ మోడల్ ఉంటుంది, గ్రిల్ చేసుకునే మోడల్ ఒకటి ఉంటుంది, కన్వెక్షన్ మోడల్ అంటే బేకింగ్ చేసుకునే మోడల్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ బేసిక్ మోడల్ ఏంటంటే మనము ఏదైనా ఆహార పదార్థాన్ని అందులో పెట్టి వేడి చేసుకోవచ్చు, లేదంటే కుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఎలా అయితే వంటలాగా కుకింగ్ చేస్తామో అలాగే చేసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రైస్ అలాంటివి చేయడం కుదరదు, కానీ రెగ్యులర్గా ఏదైనా కర్రీస్ అలాంటివి కుక్ చేయడానికి మనం మైక్రోవేవ్ని యూస్ చేసుకోవచ్చు. సో అది మాత్రమే అవసరం ఉండేవాళ్ళు జస్ట్ బేసిక్ మోడల్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గ్రిల్లింగ్ అంటే ఏదైనా ఒకటి మనము ఫ్రై చేసేటప్పుడు అది కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా కాల్చినట్టుగా మనకి గ్రిల్ లాగా అంటాం కదా. సో ఆ ఎఫెక్ట్ కావాలంటే మైక్రో మోడ్తో పాటుగా గ్రిల్ మోడ్ ఉన్నది కూడా నెక్స్ట్ మోడల్లో ఉంటుంది. సో దీని మీద కొంచెం ప్రైస్ అది ఎక్కువ ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి కన్వెక్షన్ కూడా ఉంటుంది, మైక్రోవేవ్ కన్వెక్షన్ మోడల్ అని. అదేంటంటే దాంట్లో మనము నార్మల్గా కుకింగ్ చేసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టుగా గ్రిల్ చేసుకోవచ్చు, అండ్ మూడోది వచ్చేసి బేకింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనము మామూలుగా కేకులు, బిస్కెట్స్, ఇవన్నీ పిజ్జా ఇవన్నీ చేసుకుంటాం కదా, బ్రెడ్ ఇలాంటివి. సో ఇవన్నీ కూడా మనం థర్డ్ మోడల్లో చేసుకోవచ్చు. అది కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మరి మనం 3 ఉన్నది తీసుకోవాలా, 2 ఉన్నదే తీసుకోవాలా, సింగిల్గా తీసుకోవాలా అనేది మీ యొక్క పర్పస్ అనమాట. జస్ట్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ట్రై చేయరు కాబట్టి వాళ్ళకి బేసిక్ మోడల్ ఉన్న మైక్రోవేవ్ అయితే సరిపోతుంది. ఇంట్లో ఉండి హోమ్ పర్పస్ తీసుకునే వాళ్ళైతే కొంచెం వెరైటీ రెసిపీస్ ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళు కుకింగ్కి అలాగే రీహీటింగ్తో పాటుగా బేకింగ్ కూడా చేసుకోవాలని అనుకుంటే హై ఎండ్ మోడల్ అంటే ఇందాక చెప్పినట్టుగా కన్వెక్షన్ ఉన్నటువంటి మైక్రోవేవ్ని తీసుకుంటే సరిపోతుంది. సో మైక్రోవేవ్ అనేది ఈ పనులు చేస్తుంది. చూడడానికి ఒకటే మిషన్ ఉంది, మరి ఇన్ని ఎలా చేస్తుందంటే దాంట్లో డిఫరెంట్ మోడ్స్ ఇస్తాడు. మరి ఇంక ఇవేం చేస్తాయి ఓటీజీలో అంటే ఇది ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్ అంటారనమాట. ఇందులో మనము బేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది, కుకింగ్ చేయడానికి పనికిరాదు. ఇప్పుడు మైక్రోవేవ్లో అయితే మనం ఏదైనా రైస్ జస్ట్ ఒక 30 to 40 seconds పెట్టామంటే ఇన్స్టెంట్గా చక్కగా అప్పటికప్పుడు వండితే ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలా హీట్ ఎక్కి మనకి నీట్గా రెడీ అయిపోతుంది. కానీ ఓవెన్లో అలా అవ్వదు. ఇదేంటంటే కంప్లీట్గా సిస్టమ్ వేరే ఉంటుంది. మైక్రోవేవ్ ఓవెన్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి అవి అందులోకి వచ్చి ఆ పదార్థం మీద పని చేయడం వల్ల మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఈ ఓటీజీలో ఏంటంటే మనకి రాడ్ సిస్టమ్ ఉంటుంది. సో లోయర్ రాడు, అప్పర్ రాడు, అలాగే పక్కన మనకి చికెన్ అలాంటివి కూడా గ్రిల్ చేసుకోవడానికి సైడ్ స్క్రూవర్స్ అనేవో ఇస్తూ ఉంటారు. సో ఈ రాడ్స్ అనేవి మనం ఆన్ చేసినప్పుడు మనం ఎంత టెంపరేచర్ కావాలో అంత పెట్టినప్పుడు అంత వేడికి అవి హీట్ అయ్యి ఆ వేడి అనేది అలా వదులుతూ ఉంటాయి అనమాట. మనం అందులో పెట్టే పదార్థము మనకి జస్ట్ టాప్ నుంచి వేడి వస్తే సరిపోతే టాప్ రాడ్, లేదంటే బాటమ్ రాడ్, లేదంటే మనం పెట్టిన పదార్థము అన్ని వైపులా సమానంగా వేగాలని అనుకుంటే టాప్ అండ్ బాటమ్ 2 సెలెక్ట్ చేసుకోవడం ఇలా ఉంటుంది. జస్ట్ ఆ రాడ్స్ అనేవి వేడెక్కడం వల్ల వచ్చేటటువంటి వేడికి మాత్రమే ఇవి మనకి ఆహారం కుక్ అవుతుంది కాబట్టి కుకింగ్ చేయడానికి కుదరదు. బట్ మనం బేకింగ్ చేసుకోవచ్చు. అంటే బిస్కెట్స్, కేక్స్, పిజ్జా డోస్, బ్రెడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఓటీజీలో చేసుకోవచ్చు. అండ్ ఇందా చెప్పినట్టు టోస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మనం ఫుడ్ పెడితే చక్కగా అది క్రిస్పీగా అవుతుంది అనమాట. కొన్ని హర్బ్స్ అలాంటివి అంటే ఏమైనా కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి వాటిని కూడా మనము ఏమంటారు డ్రైగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాటికి అంటే ఒక వేడి వాతావరణంలో ఒక పదార్థం ఉంటే ఎలా అవుతుందో అలా కుదిరినవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. మరి ఇంకా మైక్రోవేవ్లో కుకింగ్ అంతా చేసుకుంటాము, ఇందులో మొత్తం అన్ని బేకింగ్ చేసుకుంటాం. మరి ఇంక ఎయిర్ ఫ్రైయర్ చేసే పని ఏంటి అని అంటే దీంట్లో ఉన్న సిస్టమ్ అంతా డిఫరెంట్. మీరు మైక్రోవేవ్ చూస్తే సైజు చక్కగా ఇట్లాగా మనకు ఒక టీవీ సైజులో ఉండి పెద్దగా ఉంటుంది. అండ్ ఓవెన్ కూడా పెద్ద లీటర్స్ కెపాసిటీ తీసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది. అండ్ దాంట్లో ఉండే ఛాంబర్ అంతా కూడా లోపల ఉండే స్పేస్ ఎక్కువగా ఉంటుంది. వేరాస్ కంపేర్ టు ఈ ఎయిర్ ఫ్రైయర్ దగ్గరకు వస్తే ఇది ఎలా ఉంటుంది, చిన్న మిక్సీ జార్ స్టైల్లో నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కూడా
చాలా చాలా అడ్వాన్స్ వచ్చినాయి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. బేసిక్గా స్టార్ట్ అవడం అయితే ఒక చిన్న ఇట్లా మిక్సీ స్టైల్లో వస్తే మనకి ఇట్లా పుల్అవుట్ బాస్కెట్స్ లాగా వస్తాయి అనమాట. వాటిని తీసుకొని అందులో మనం ఏదైనా పదార్థాన్ని పెట్టినప్పుడు సేమ్ ఓటీజీలో ఎలా అయితే రాడ్ సిస్టమ్ ఉంటుందో ఇక్కడ కూడా రాడ్ సిస్టమ్ మనకి టాప్ బాటమ్ ఉండదు. ఓన్లీ టాప్లో పైన మాత్రమే ఆ రాడ్స్ అనేది ఉండి వేడి అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి బేకింగ్ చేసేటప్పుడు టాప్ రాడ్ బాటమ్ రాడ్ మన చాయిస్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వేడి అనేది సర్క్యులేట్ అయ్యి అక్కడ ఫుడ్ అనేది బేక్ అవుతుంది. వేరాస్ కంపేర్ టు ఎయిర్ ఫ్రైయర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా రాడ్ అనేది హీట్ ఎక్కుతుంది. కాకపోతే దానిపైన ఒక స్పీడ్ ఫ్యాన్ అనేది ఉంటుంది. అది తిరగడం వల్ల ఈ యొక్క వేడి ఏదైతే ఉందో ఆ వేడి గాలిని ఇంకా ఎక్కువగా సర్క్యులేట్ చేస్తుంది. అండ్ మనం చూసిన మైక్రోవేవ్ అయినా ఓటీజీ అయినా పెద్దగా ఉంటాయి. సో ఆ స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల అంత తొందరగా ఫుడ్ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు. నిదానంగా వేడి తీసుకుంటే అది స్లోగా కుక్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వేడి ఎక్కువగా తిరగడానికి లేకుండా చిన్న బాస్కెట్లో దగ్గరగా తగులుతూ అండ్ హీట్ అనేది ఎక్కువగా, అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మనము బజ్జీలు పునుగులు వేసినప్పుడు నూనె బాగా వేడి చేసి అందులో వేయంగానే ఆ వేడిని ఒక్కసారిగా అవి తీసుకుంటాయి కదా. సో అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మనము రోజు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుని కదా ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాము. అలాగా చేసేటప్పుడు మనం ఎక్కువ నూనెను వాడుతూ ఉంటాము. నూనె ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. లైక్ మీరు కేఎఫ్సి చికెన్స్ అని ఇలాంటివి ట్రై చేసినప్పుడు చూడండి, ఆ బ్రెడ్ క్రమ్స్లో గుడ్డులో వీటిలో ముంచి అంతా చేసి మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అనేది స్పాయిల్ అవుతుంది. పాడైన ఆయిల్ని మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకున్నా కూడా మీరు ఇంట్లో అందరికీ కావాల్సినంతసేపు దాన్ని వేడి చేసేసరికి మనకి ఆయిల్లో కార్సిజన్స్ అని చెప్పి ఒక రకమైన పదార్థాలు రిలీజ్ అవుతాయండి. సో ఎక్కువగా అలా బాగా వేడెక్కినటువంటి ఆయిల్స్ని తీసుకున్నప్పుడు మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతాయంట. సో ఇవేంటంటే ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్లో తినొచ్చు, కానీ ఆ ఆయిల్ని మనం ఏం చేస్తాము, మంచిగా అలా మునిగి అవ్వడానికి ఎక్కువ మనం ఆయిల్ని పోస్తాము. ఎందుకంటే అప్పుడే ఒక వస్తువు మనం అందులో వేయంగానే మునిగితేనే మంచిగా సమానంగా కాలుతుంది. కొంచెం గాలి పైపైన అట్లా తిప్పితే అది ఒక షాలో ఫ్రై చేసినట్టుగా ఉంటుంది, కానీ డీప్ ఫ్రై చేసిన ఐటెంలా కనపడదు. ఆ టెక్స్చర్ అనేది రాదు, ఆ క్రిస్పీనెస్. సో అక్కడ అలాగ డీప్ ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ని మనం తక్కువ ఆయిల్తో అంత ఆయిల్ వేస్ట్ అవ్వకుండా చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్స్ వాడచ్చు. అలా అని చెప్పి చొక్కు నూనె కూడా వేయకుండా వేస్తే ఇందులో రబ్బర్ లాగా గట్టిగా ముక్కలుగా వస్తాయి. మనం తినే టెక్స్చర్ లాగా ఉండవు. నూనె వేసుకొని కావాలంటే నూనె అప్లై చేసుకుంటే మంచి టెక్స్చరు మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే మనము ఇక్కడ చేసేటటువంటి వేస్టేజీ అదంతా కూడా అవ్వకుండా మనం సేవ్ చేసుకోగలుగుతాము. అండ్ తక్కువ నూనెను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అన్నీ తింటూ ఇక్కడ మాత్రం పిసినారిలాగా మనం ఒక చొక్క నూనె వేయకుండా చేస్తే అవి టేస్ట్ బాగోవు, ఇది వేస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో ఎలా వేసుకోవాలో అలా వేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ని నూనె వేస్ట్ అవ్వకుండా తక్కువ నూనెతోటి మనం హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొంచెం కోటింగ్ ఎక్స్ట్రా ఆయిల్ మనం కావాలి అంటే. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదండి, మైక్రోవేవ్లో అయితే మనం కుకింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం బేకింగ్ చేసుకోవచ్చు, గ్రిల్లింగ్ చేసుకోవచ్చు. ఓటీజీలో టోస్ట్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, మనము బేకింగ్ చేసుకోవచ్చు. వెరాజ్ ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి మనము ఏం చేసుకోవచ్చు, డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా బేకింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వేడి అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవడం వల్ల మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటే బేకింగ్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఓవెన్లో ఏదైతే మనం బేక్ చేస్తామో వాటిని ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఓవెన్లో మనము డీప్ ఫ్రై ఐటమ్స్ని చేయలేము, ఎందుకంటే అది నిదానమైన వేడిని పీల్చుకుంటూ చేస్తుంది. కాబట్టి ఏదైనా ఫుడ్ పెట్టినా కూడా అది గట్టిగా అట్టలాగా అయిపోతుంది, మనకు ఆ టెక్స్చర్ రాదు. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చినంత టెంపరేచర్ అది ఒక్కసారిగా వచ్చి వేడి గాలికి తొందరగా కుక్ అవడం వల్ల నూనెలో వేపినట్టుగా మనకి క్రిస్పీనెస్ అనేది ఎయిర్ ఫ్రైయర్లో వస్తుంది. సో దీనిని బట్టి మీరు ఏది కావాలనేది చూస్ చేసుకోండి. కుకింగ్ అవసరం అని అనుకుంటే మైక్రోవేవ్కి వెళ్ళొచ్చు. ఓన్లీ బేకింగ్ కావాలనుకుంటే ఓవెన్ తీసుకోవచ్చు. కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ బేకింగ్ రెండు కావాలంటే మీరు ఇంతవరకు తీసుకోకపోతే ఓవెన్ లేకపోతే డైరెక్ట్గా మీరు ఎయిర్ ఫ్రైయర్ తీసుకుంటే చక్కగా ఇవన్నీ కూడా దీంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఈ మూడు ఇప్పుడు కనుక్కున్నటువంటివి, కానీ ఇంకొంచెం అడ్వాన్స్మెంట్గా ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్స్ అని కూడా వస్తున్నాయి. సో ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో ఏంటంటే అది ఓవెన్ లాగా పనిచేస్తుంది, మీకు ఎయిర్ ఫ్రైయర్ లాగా పనిచేస్తుంది. అంటే 2 ఐటమ్స్ని అది రీప్లేస్ చేసినటువంటి సింగిల్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే 2 ఫంక్షనాలిటీస్ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి
మీకు అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ బాస్కెట్ స్టైల్ కాకుండా ఓవెన్ ఎట్లా ఉందో అలాగంటి మోడల్స్లో మనం ట్రేలు పెట్టి అందులో మనం వస్తువులను డీప్ ఫ్రై చేసుకోవడం అలా చేసుకోవచ్చు. కొన్ని బాస్కెట్ లాగా రొటేట్ అయ్యేటివి వస్తుంటాయి. ఎయిర్ ఫ్రైయర్లో ప్రాబ్లం ఏంటంటే కొంచెం లైట్ టెక్స్చర్ ఉన్న వాటిని మనము అంటే హర్బ్స్ అలాంటివి చేసేటప్పుడు అందులో ఎక్కువ గాలి వస్తుంది కదా, సో అవి అలా గిరగిర అందులో తిరుగుతాయి అనమాట. అలా కాకుండా నేను చెప్పినటువంటి ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్స్ అనే మోడల్స్లో చిన్న బాస్కెట్ స్టైల్ ఇస్తున్నారు. సో ఆ బాస్కెట్ ఏంటంటే అది లాక్ చేసేయచ్చు అనమాట. మనం వేయాలనుకున్నాం అందులో వేసేస్తే అది ఇలా తిరుగుతూ ఉంటుంది. మనకి అవి గాలికి అటు ఇటు పోకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్నీ సమానంగా రొటేట్ అవుతూ ఇలాగ తిరగడం, మనం గరిటతో ఊరికే కలుపుతూ ఉంటాం చూడండి, అలాగ అవి రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఈక్వల్గా అవుతాయి అండ్ తొందరగా కూడా వేగుతాయి అనమాట, అంటే ఫ్రై అయిపోతాయి. కాబట్టి మీరు ఇంకొంచెం బడ్జెట్ పెట్టగలం అనుకుంటే జస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కాకుండా ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ తీసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. సో దీనిని బట్టి నేను మీకు ఒక మంచి క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో ఈ క్లారిటీ తోటి మీరు హ్యాపీగా మీరు ఇప్పుడు ఆలోచించుకోండి ఏదైతే బాగుంటుంది మీ ఇంట్లో కుకింగ్కి అనేది. యూస్ఫుల్ అవుతాయి అనుకునేటటువంటి కొన్ని మైక్రోవేవ్ ఓవెన్స్, అలాగే ఓటీజీలు, అలాగే ఈ ఎయిర్ ఫ్రైయర్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ వీడియో చూసాక ఒకసారి ఆ లింక్స్ చూసి మీకు ఏవి బెటర్ అనుకుంటున్నారో వాటిని మీకు బడ్జెట్ని బట్టి, కొంచెం తక్కువ బడ్జెట్వి కొంచెం హై బడ్జెట్వి రెండు పెడతాను. మీ బడ్జెట్ తగ్గట్టుగా ఏదైనా తీసుకోవాలంటే హ్యాపీగా అది షాపింగ్ అయితే చేసుకోండి. చేసే ముందు ఒక్కసారి వాటి యొక్క రివ్యూస్ కూడా మీరు నెట్లో చెక్ చేసుకొని ఎలా ఉన్నాయి ఏంటి గూగుల్లో సెర్చ్ చేసి ఆ మోడల్ రివ్యూస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని అంటే చూపిస్తుంది కదా, ఆలోచించుకొని మీరు రివ్యూస్ బాగున్న ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. నేనేంటంటే ఓవరాల్గా కొంచెం బెటర్గా అనిపించినవి మీకు సజెషన్స్ అయితే ఇస్తాను. నేను ఇచ్చిన వాటిలోంచి మీరు కూడా ఇంకా ఫిల్టర్ చేసుకొని నచ్చిన ప్రోడక్ట్ అయితే హ్యాపీగా షాపింగ్ చేసుకుంటే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండడం వల్ల మనం రెగ్యులర్గా చేసే వంట టైం కానీ మన కష్టం అంటే ఎఫర్ట్ అంత సేవ్ చేసే పని కూడా తగ్గుతుంది. కొంచెం తొందరగా చేసుకోగలుగుతాము అండ్ హెల్దీగా కూడా చేసుకోగలుగుతాం. హోప్ ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన వాటిలో మీకు ఏ పాయింట్స్ బాగా నచ్చాయి ఏదైనా మెన్షన్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఇది ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.